హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ 47. మిథున్ ఫారిన్ వెళ్ళిన 2 రోజుల తర్వాత నేను ఒక బర్త్డే పార్టీ నుండి తిరిగి వెళ్తుంటే పక్కన గార్డెన్లో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్న దీప్తి కనిపించింది. ఇది ఇక్కడెందుకుంది అనుకుంటూ సంజన కదులుతుండగా నా మిథున్ నాకు దూరం అయ్యాడు అని బాధగా వచ్చింది దీప్తి. ఇది ఇంకా మిథున్ మర్చిపోలేదా? అసలు దీని మనసులో ఏముంది అనుకుంటూ సంజన ఆగిపోయి ఒక చెట్టు వెనకాల దాక్కుంది. మిథున్ని మర్చిపోవే, అతనికి రాసిపెట్టి లేడు అని ఒక ఆమె నుండి మాట రాగానే దీప్తి చేతిలో ఆమె చెంప పగిలిపోయింది. మిథున్ని దక్కించుకోవడానికి నేను సంజనని చంపాలనుకున్నాను తెలుసా నీకు? దానిని చంపడం నాకు చిటికలో పని, కానీ అది మిథున్ చేతిలోనే చావాలి. అందుకే సంజన మిథున్ కొండెక్కేలా ప్లాన్ చేసి నా మెడ మీద కత్తి పెట్టుకుని దానిని లోయలోకి తోయకపోతే నేను చచ్చిపోతానని బెదిరించాను. నేను చనిపోతానని భయం మిథున్ని బలహీనంగా మార్చి నిస్సహాయాన్ని చేసింది. అయినా మిథున్ కదలలేదు. నేను రిస్క్ తీసుకోక తప్పదు అనిపించి వెంటనే కత్తితో నా మెడపై కాటు పెట్టుకున్నాను. నా మెడ నుండి వస్తున్న రక్తాన్ని చూసి మిథున్ నో అని గట్టిగా అరిచాడే కానీ 1 ఇంచు కూడా కదలలేదు. ఇంత దూరం వచ్చాక నేను వెనక్కి తగ్గకూడదనుకుని మొండిగా కాటు పెంచుకుంటూ వెళ్ళాను. మిథున్ తట్టుకోలేకపోయాడు. అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. నన్ను కాపాడాలని ఆ క్షణం మిథున్ ట్రాన్స్లో సంజనని కొండ మీద నుండి తోసేశాడు. ఆ మరుక్షణమే కింద పడకుండా కొండను పట్టుకొని వేలాడుతున్న సంజనని చూసి స్పృహలోకి వచ్చి సంజనని పైకి లాగాలని ప్రయత్నిస్తుండగా మిథున్ కాళ్ళు జారి కొండ మీద నుండి పడి కాళ్ళు పోగొట్టుకున్నాడు పిచ్చోడు అని చెప్తున్న దీప్తి మాటలు విని సంజన నిశ్చేష్టాలైంది. అసలు మిథున్ ప్రేమించింది సమ్ అంటున్న దీప్తి ఆమె కంటపడిన సంజనను చూసి ఆగిపోయింది. ఇది ఇక్కడే ఉందా? అమ్మో, ఇంకా నయ్యం సంజన పేరు చెప్పలేదు. చెప్పుంటే మిథున్ ప్రేమించింది దాన్ని అని సంజనకు తెలిసిపోయిండేది. అసలు మిథున్ ప్రేమించింది సమ్ అని ఆగిపోయావంటే పూర్తిగా చెప్పు అన్నారు ఆమె ఫ్రెండ్స్. అసలు మిథున్ ప్రేమించింది నా సంపదని అని కవర్ చేసింది దీప్తి. వాట్? నో, మిథున్ అలా ఆస్తిని చూసి ప్రేమించేవాడు కాదు అని అంది ఆమె ఫ్రెండ్. ఆస్తి కాకపోతే నా అందాన్ని చూసి ప్రేమించాడు. అబ్బో, నువ్వు మిస్ యూనివర్స్. మరి మిథున్ ఎలా ఉంటాడో తెలుసు కదా? మిస్టర్ యూనివర్స్, హాలీవుడ్ హీరోలా ఉంటాడు అన్నారు మై ఫ్రెండ్స్ ఒకేసారి. సరే సరే, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ అంటూ అందరూ బీర్ సీసాలు పొంగించారు. సంజన అక్కడి నుండి బయటకు వచ్చి ఆటో ఎక్కింది. కొండ మీద జరిగింది కళ్ళ ముందు కదులుతుంటే సంజన గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళల్లో నిండిన కన్నీళ్లు చెంపల మీద జారాయి. అపార్ట్మెంట్ ముందు ఆటో ఆగాగానే సంజన వడివడిగా ఇంట్లోకి వెళ్ళి బెడ్ మీద వాలి పక్కనున్న మిథున్ ఫోటోని చేతిలోకి తీసుకుంది. మిథున్, నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. దీప్తి చచ్చిపోతానని బెదిరించడంతో నువ్వు ప్లాన్ చేసి నన్ను కొండ మీదకి రప్పించి తోసవనుకున్నాను, కానీ దీప్తి ప్లాన్ చేసి మన ఇద్దరిని కొండ మీదకి చేర్చి మెడ మీద కత్తితో కాట్లు పెట్టుకొని నిన్ను బెదిరించి నీకు డూ ఆర్ డై సిచ్యువేషన్ కల్పించిందని నాకు తెలీదు. కొండకి వేలాడుతున్న నన్ను కిందికి తోయడానికి ప్రయత్నిస్తూ నువ్వు కింద పడిపోయావనుకున్నాను, కానీ నన్ను కాపాడపోయి నువ్వు కింద పడిపోయావని నాకు తెలీదు మిథున్. ఐఎమ్ సారీ, నేను అపార్థం చేసుకుని అసహించుకున్నాను. నన్ను క్షమించు మిథున్. కన్నీళ్లతో మిథున్ ఫోటోని తన గుండెకి హత్తుకుంది సంజన. మిథున్ ఎప్పుడైతే బురకాలో వచ్చాడో అప్పుడే నాకు అతని మీద ఉన్న కోపం, ద్వేషం క్షణంలో మాయమైంది. కానీ మిథున్ మీద నాకు కలుగుతున్న ఫీలింగ్స్, అతను నన్ను లోయలోకి తోసే ఘటన తాలూకు చేదు జ్ఞాపకంతో నా లోపలే అంచుకుపోయాయి. మిథున్ని చూడకూడదని రోజు మనసులో గట్టిగా ఫిక్స్ అయ్యేదాన్ని, కానీ నా కళ్ళు, నా మనసు నా మాట వినలేదు. అతని కోసం ప్రతి క్షణం పరితపించిపోయేవి. మిథున్ మీద ఉన్న నా ఫీలింగ్స్ని చంపుకోవాలనుకున్నాను. అది నా వల్ల కాదని తెలిసినా కూడా ప్రయత్నించాను. 2 రోజుల పాటు బయటికే వెళ్ళలేదు మిథున్ని చూడకుండా ఉండటానికి. ఆ 2 రోజుల్లో నా మనసుని నేను ఎంత కష్టపెట్టానో నాకు తెలుసు. కానీ దానివల్ల ఏం జరిగింది? నా ఫీలింగ్స్ ఏమైనా తగ్గాయా? లేదు, ఇంకా పెరిగాయి. మిథున్ని చూడాలనే ఆరాటం పెరిగిపోయింది. ఫీలింగ్స్ని చంపుకోవడం కాదు, కంట్రోల్ చేసుకోవడం కూడా నా వల్ల కాదని అర్థమైంది. మిథున్ నన్ను చంపబోయిన ఆ ఘటన జీవితాంతం మాకు చేదు జ్ఞాపకంగా ఉండిపోయి మా జీవితాల్లో కారు చీకట్లా అలుముకుంటుంది. నా మనసును ఆవరించిన ఆ చేదు గతంతో నేను మిథున్ని ప్రేమించగలనేమో, కానీ అతనితో కలిసి సంతోషంగా బతకలేను. అందుకే మిథున్ మీద ఉన్న నా ఫీలింగ్స్ని చంపుకోవాలనుకున్నాను. ఎప్పుడైతే దీప్తి ద్వారా మిథున్ సిచ్యువేషన్ నాకు తెలిసిందో అప్పటి వరకు ఆఘాతంలో కూరుకుపోయిన నా మనసు స్వేచ్ఛగా విహరించింది. ఇప్పుడు నేను మిథున్ని ప్రేమించడమే కాదు, అతనితో కలిసి సంతోషంగా బతకగలను. మా జీవితాల్లో జరిగిన ఆ దుర్ఘటన
ఎప్పటికీ మా సంతోషానికి అడ్డు రాదు. మిథున్‌కి ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది. అతన్ని అపార్థం చేసుకున్నందుకు సారీ చెప్పాలనిపించింది. నా ఫీలింగ్స్ మిథున్‌కి తెలిస్తే తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించే సిచ్యువేషన్‌లో నేను లేను. అందుకే ఫోన్ చేయలేదు. రేస్ స్టార్ట్ అయింది. మిథున్‌కి విషెస్ చెప్పాలని నా మనసు పరితపించిపోయేది. చాలా కష్టంగా కంట్రోల్ చేసుకున్నాను. ఆ 2 వారాలు మిథున్‌ని చూడకుండా ఎంత భారంగా గడిపానో నాకే తెలుసు. ఒక్కోసారి నా వల్ల కాక అతనికి ఫోన్ చేయబోయాను కానీ భయం వేసింది. ఖచ్చితంగా నా గొంతులో చేంజ్ కనిపిస్తుంది. నా ఫీలింగ్స్ మిథున్‌కి తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న భయంతో ఫోన్ చేయలేకపోయాను. మిథున్ రేస్‌లని సీక్రెట్‌గా చూస్తూ రవలి దగ్గర మిథున్‌ని మర్చిపోయినట్లుగా నేను ఉండేదాన్ని. రోజు రోజుకి మిథున్ మీద నాకు ఇష్టం పెరిగిపోయేది. అతనిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా మనసు తహతహలాడేది. రేస్ ఫినిష్ అయ్యాక మిథున్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే మిథున్ కోయంబత్తూర్‌కి రాకపోతే నేనే హైదరాబాద్ వెళ్ళి అతన్ని చూడాలనుకున్నాను. కానీ పొద్దున నా ఆఫీస్ ముందు బ్లాక్ లెన్స్ మాస్క్ పెట్టుకున్న మిథున్ నాకు కనిపించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మిథున్ని హగ్ చేసుకోవాలనిపించింది. దిక్కులు చూస్తున్నట్లు నటిస్తూ మిథున్ని దొంగచాటున చూడడం తప్ప అతని దగ్గరికి వెళ్ళలేకపోయాను నేను. అక్కడే ఉండి మిథున్ని అలాగే చూస్తూ ఉండాలనుకునే నన్ను కొలీగ్స్ లోపలికి లాక్కెళ్ళిపోయారు. 5 నిమిషాలకి ఏదో కారణం చెప్పి బయటకు వచ్చేసా కానీ అక్కడ మిథున్ లేడు. చాలా అప్సెట్ అయ్యాను. నేను లోపలికి వెళ్ళాక ఇక్కడే ఎందుకుంటాడు? సాయంత్రం ఖచ్చితంగా వస్తాడనుకుని లోపలికి వెళ్ళి సాయంత్రం వరకు మిథున్ కోసం వెయిట్ చేశాను. కానీ మిథున్ రాలేదు. ఏడుపొచ్చింది. ఇంటికి వెళ్ళాక రవలి నన్ను మిథున్‌కి వీడియో కాల్‌లో చూపించింది. నాకు మిథున్‌ని చూడాలనిపించింది. చాలా కష్టంగా కంట్రోల్ చేసుకున్నాను. ఆ నెక్స్ట్ టైం మిథున్ కనిపిస్తాడేమోనని ఆశగా ఎదురు చూసా కానీ నిరాశే ఎదురైంది. 4 రోజులు గడిచాయి. మిథున్ ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు. ఏడ్చేశాను. వీడియో కాల్‌లో కూడా కొన్ని సెకండ్స్ నన్ను చూసి కాల్ కట్ చేసేవాడు. మిథున్‌ని చూడకుండా ఇక ఉండలేకపోయాను. హెల్త్ బాలేదని ఇంట్లోనే ఉండిపోయి రవలి ఆఫీస్‌కి వెళ్ళగానే ఫ్లైట్‌లో హైదరాబాద్‌కి వచ్చి కొత్తింటికి వెళ్ళాను. అక్కడ మిథున్ ఉండట్లేదని తెలిసింది. అపార్ట్మెంట్‌కి వెళ్తే నేను వచ్చినట్లు మిథున్‌కి చెప్పేస్తారు. కొత్తింటి ముందు ఉండి అలా ఆలోచిస్తుండగానే వస్తున్న మిథున్ కార్ కనిపించింది. నాకు చాలా ఆనందం వేసింది. నేను వెంటనే గోడ వెనకాల దాక్కొని కార్లో ఉన్న మిథున్‌ని చూసా. చాలా రోజుల తర్వాత మిథున్‌ని చూసేసరికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మిథున్ కార్ లోపలికి వెళ్ళిపోయింది. మిథున్ వచ్చే వరకు నేను అక్కడే నిల్చొనున్నాను. కాళ్ళు లాగుతున్నాయి. మిథున్ అసలు వస్తాడో లేదో, అతనిని మళ్ళీ చూస్తానో లేదోనని భయపడ్డాను. కానీ 2 గంటల తర్వాత మిథున్ తిరిగొచ్చాడు. కారులో ఉన్న మిథున్ని మళ్ళీ చూసి ఫ్లైట్లో కోయంబత్తూర్‌కి చేరుకొని రవలి వచ్చేలోగా ఇంట్లో ఉన్నాను. మరో 5 రోజులైనా మిథున్ రాలేదు. నన్ను వీడియో కాల్‌లో చూడడం కూడా తగ్గించాడు. మిథున్ నన్ను పట్టించుకోవడం మానేశాడేమోనని చాలా ఏడ్చాను. ఆ రోజు ఆదివారం. నేను అపార్ట్మెంట్ పార్కులో ఉన్నప్పుడు మిథున్ నన్ను చెట్టు చాటు నుండి చూశాడు. అప్పుడు ఆనందంతో నా కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. మిథున్ని హగ్ చేసుకొని ఏడవాలనిపించింది. మిథున్ నా కోసం వచ్చాడు. నన్ను చూడ్డానికి వచ్చాడు. మిథున్ నన్ను మర్చిపోలేదు. ఆ ఆనందంతో ఉప్పొంగిపోయాను. మరుసటి రోజు మిథున్ కనిపించలేదు. మిథున్ ఇప్పుడు ఇంటర్నేషనల్ బైక్ రేసర్. అతను చాలా బిజీగా ఉంటాడు. రోజు నన్ను చూడడం ఎలా కుదురుతుంది అనుకుని మిథున్ నా కోసం రానందుకు బాధపడలేదు కానీ మిథున్ని చూడకుండా నేను ఉండలేకపోయాను. అతన్ని చాలా మిస్ అయ్యాను. వీడియో కాల్లో మిథున్ నన్ను చూస్తుంటే ఫోన్ లాక్కొని మిథున్ని చూడాలనిపించింది. 4 రోజుల తర్వాత నిఖిల్ మా పక్కింటికి వచ్చాడు. ఆ తర్వాత 2 రోజులకి మిథున్ కోయంబత్తూర్‌కి వచ్చాడు. వారం రోజుల తర్వాత మిథున్ని చూడగానే మళ్ళీ నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అదే రోజు నిఖిల్ తన ఫ్రెండ్ మదర్ బిర్యానీ చేసిందని తీసుకొచ్చాడు. ఆ టేస్ట్ మిథున్ చేసిన బిర్యానీ టేస్టే. టేస్ట్ సేమ్ ఉంటాయి. నేను ఎక్స్పీరియన్స్ అయ్యానని రవలి చెప్పింది కానీ మిథున్ బిర్యానీ టేస్ట్ ఇంకొకరికి వచ్చిందంటే నేను నమ్మలేకపోయాను. ఆంటీ మిథున్‌కి వంట నేర్పించారు. అయినా మిథున్ బిర్యానీ టేస్ట్ ఆంటీ చేసినా రాలేదు. అలాంటిది ఇంకెవరికో ఎలా వస్తుందని ఆలోచనలో పడ్డాను. ఇది ఖచ్చితంగా మిథున్ చేసిన బిర్యానీ నో డౌట్. అంటే మిథున్ నా కోసం బిర్యానీ చేసి పంపించాడా? ఆ ఆలోచనకి నేను చాలా మురిసిపోయాను. నా పక్కింట్లో ఉండే నిఖిల్‌ని పరిచయం చేసుకుని అతని ద్వారా మిథున్ నా కోసం బిర్యానీ పంపించుంటాడు అనుకున్నాను. మిథున్‌కి నేనంటే ఎందుకంత కేరింగ్? ఇదంతా కృతజ్ఞతనేనా? ఇంకేం లేదా? ఒకవేళ లేకపోతే నేను తట్టుకోగలనా? ఆ ఆలోచనని నేను భరించలేకపోయాను. ఆ మరుసటి రోజు ఆకతాయిలో నన్ను టీజ్ చేస్తుంటే నిఖిల్ వచ్చి వాళ్ళని కొట్టాడు.
అప్పటి నుండి నిఖిల్ నాకు ఫ్రెండ్ అయ్యాడు. అసలైతే మిథున్ బిర్యానీని నిఖిల్ నా కోసం ఎప్పుడు తెచ్చాడో అప్పుడే నేను నిఖిల్ని ఫ్రెండ్గా భావించాను. ఆ రాత్రి మీరు గుర్తుకొచ్చి బాధపడుతుంటే నిఖిల్ నన్ను నవ్వించాడు. మీరు వెళ్ళిపోయాక అదే మొదటిసారి నేను మనసారా నవ్వడం. నిఖిల్ మీద నాకు అభిమానం కలిగింది. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ నేను నిఖిల్తో నవ్వుతూ మాట్లాడుతుంటే మిథున్ చూశాడు. నేను ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే చూసిన మిథున్ అపార్థం చేసుకుంటాడా అని భయం వేసింది. ఇలా అయినా మిథున్ మనసులో ఏముందో బయటపడుతుంది అనుకున్నాను. మిథున్ ప్రాక్టీస్లో మునిగిపోయినా నన్ను రోజు చూస్తూనే ఉన్నాడు. ఒకరోజు నేను ఎప్పుడు వెళ్ళే లోన్లీ ప్లేస్కి వెళ్ళాను. మిథున్ బ్రో ఇక్కడా అని పిలిచిన పిలుపు వినిపించి నేను అటువైపు చూశాను. మిథున్ నిఖిల్ ఇద్దరు కనిపించారు. వాళ్ళిద్దరిని కలిసి చూసిన నాకు మిథున్ బిర్యానీని నిఖిల్ ద్వారా పంపించాడని నేను అనుకున్నది నిజమే అని రుజువైంది. కానీ వాళ్ళు మళ్ళీ ఎందుకు కలిశారో నాకు అర్థం కాలేదు. చెట్టు చాటును నిల్చుని ఇద్దరి మాటలు సీక్రెట్గా విన్నాను. మిథున్ నాకు పెళ్లి సంబంధాలు చూశాడని నిఖిల్ని నా కోసం పంపించాడని తెలిసి నేను తట్టుకోలేకపోయాను. నా సంతోషం కోసమే మిథున్ నన్ను ఇంట్లో నుండి గెంటేశాడని నేను ఎప్పుడో ఊహించిన విషయం నిజమని మిథున్ మాటలతో అప్పుడు కన్ఫర్మ్ అయింది. నన్ను నిఖిల్ని కలపడానికి మిథున్ ఆరాటం చూసి నా గుండె పగిలిపోయింది. అంటే మిథున్ మనసులో నేను లేను. మిథున్కి నా మీద కృతజ్ఞత తప్ప ఏ ఫీలింగ్స్ లేవు. నేను అతనికి సహాయం చేశానని మిథున్ నన్ను సంతోషంగా ఉండాలని తాపత్రయపడుతున్నాడు. అతను నన్ను రోజు చూడడం, నన్ను కనిపెట్టుకుని ఉండటమే కానీ అది ప్రేమ కాదు, ప్రేమ కానే కాదు. నా హృదయం బాధతో దహించిపోయింది. సంజన ఆ బాధను తట్టుకోలేక కింద కూలబడింది. సంజనని గమనిస్తున్న నిఖిల్ మిథున్ వెళ్ళిపోయాక సంజన దగ్గరకు వచ్చి ఏం తెలియనట్లు సంజన నువ్విక్కడా అని అడిగాడు ఆశ్చర్యం నటిస్తూ. సంజన గట్టిగా ఏడుస్తుంది. ఏమైంది సంజన, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు నిఖిల్. మిథున్ నన్ను ప్రేమించట్లేదు అంది ఏడుస్తూ. అయితే నీకేంటి ప్రాబ్లం అని అడిగాడు నిఖిల్. నేను మిథున్ని ప్రేమిస్తున్నాను అంది సంజన వెక్కిళ్లతో. నాకు తెలుసు సంజన, నువ్వు మిథున్ని దొంగచాటుగా చూడ్డా నేను చూస్తూనే ఉన్నాను అని మనసులో అనుకున్నాడు నిఖిల్. సంజన నువ్వు ముందులే అంటూ ఏడుస్తున్న సంజనను బెంచ్ మీద కూర్చోబెట్టాడు నిఖిల్. మిథున్ నీకు హోప్స్ కలిగించాడు. మిథున్ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ నిఖిల్ అంది సంజన గిల్టీగా. ఇట్స్ ఓకే, నీకు బాధగా లేదా అని అడిగింది సంజన. నాకు చాలా సంతోషంగా ఉంది సంజన, కానీ ఈ విషయం నీతో చెప్పలేను అనుకుంటూ నా గురించి వదిలే, నీ ప్రేమ విషయం మిథున్కి ఎందుకు చెప్పలేదు అని అడిగాడు నిఖిల్. మిథున్కి నేను ప్రపోజ్ చేస్తే అతనికి నేనంటే ఇష్టం లేకపోయినా నా హ్యాపీనెస్ కోసం ఒప్పుకుంటాడని భయం వేసింది అని చెప్పింది సంజన. సరే పద ఇంటికి వెళ్దాం, మిథున్కి చెప్పేసే నిఖిల్ నాకు సంజన నచ్చలేదని అని అంది. అప్పుడు ఇంకో అబ్బాయినే చూస్తాడు, మరి సరేనా అని అన్నాడు. మరెలా? నువ్వేం టెన్షన్ పడకు సంజన, నువ్వు నాకు ఫ్రెండ్వి. ఇప్పటి వరకు నేను నిన్ను ఫ్రెండ్ లాగే చూశాను, ఇక మీదట అలాగే ఉంటాను. నిజంగానా? ప్రామిస్. సంజన కన్నీళ్లు తుడుచుకుంది. నిఖిల్ సంజనని తీసుకొని ఇంటికొచ్చాడు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.